హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి కలర్ఫుల్గా వెజిటేబుల్స్తో అలాగే పన్నీర్తో వెజ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, చిన్న గ్లాసు. ఇప్పుడు రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ నానపెట్టుకోలేదు, అందుకని 3 గ్లాసెస్ వేసుకున్నాను. మీరు రైస్ నానపెడితే వాటర్ తగ్గించి పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను రెగ్యులర్గా వండుకున్న రైస్తోనే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను 4 గ్లాసెస్ వాటర్ వేస్తాను రైస్ కుక్కర్లో. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కాబట్టి 3 గ్లాసెస్ వేసుకుంటున్నాను. ఆ రైస్ అనేది మనకి ఎప్పుడు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. కావాలంటే మనం బాస్మతి రైస్తో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం మనకి నచ్చిన వెజిటేబుల్స్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు పన్నీర్ని కూడా ఇట్లా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఇందులో దీనికి సరిపడా సాల్ట్ అలాగే కారం, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ లోపల మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది, పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాం. ఇది చల్లగా లోపల మనము పన్నీర్ని ఫ్రై చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పన్నీర్ని వేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా రోస్ట్ చేసుకోకూడదు. పన్నీర్ ఎక్కువ రోస్ట్ అయిపోతే మనకి గట్టిగా అయిపోతుంది, ఇంకా రబ్బర్ లాగా సాగుతుంది అనమాట, తినలేము. ఇప్పుడు మనకి పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి వేయట్లేదండి, కార్తీక మాసంలో ఆనియన్స్ తినను కాబట్టి నేను స్కిప్ చేశాను. మీకు కావాలంటే వాటిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్లో కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు. ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా చల్లార్చుకున్నాం కదా రైస్ని, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో కొంచెం మిస్ అయిందండి క్లిప్పు. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, కారం అలాగే కొంచెం సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చాలకపోతే యాడ్ చేసుకోండి. కొంతమంది అజీనమోటో కూడా యాడ్ చేస్తారు, అది హెల్త్కి అంత మంచిది కాదండి, స్కిప్ చేయడం మంచిది. నేనైతే యూజ్ చేయలేదు. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. లంచ్ బాక్సులకి, పిల్లలకి ఇలా నాన్ వెజ్ తినని వాళ్ళకి, ప్రోటీన్ ఎట్లా అనుకున్న వాళ్ళకి ఇలా పన్నీర్తో వీక్లీ 2 టైమ్స్ అట్లా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.